అందరికి షబ్బాత్ షలోమ్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, లైవ్లో వీక్షిస్తున్న అందరికీ కూడా పేరు పేరున నా నిండు హృదయంతో షబ్బాత్ షలోమ్ చెప్తున్నాను. పరమతండ్రి మహాకృపను బట్టి, ఆయన దయ దాక్షిణ్యము చెప్పున ఇదిగో ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప కాబట్టి, ఈ రీతిగా మీ ముందు ఉండి సాక్ష్యం చెప్పగలటకు పరమతండ్రి చూపిన గొప్ప కృపను బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మీ ముందుకు వచ్చి ఉన్నాను. ముందుకు వెళ్ళే ముందు దయాకర్ మామని ప్రేయర్ చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న మా తండ్రి, సర్వోన్నతుర, సర్వాధికారి, జీవాధిపతి, మహిమోన్నతుర, నిత్యగు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. ఇదిగో తండ్రి, చిన్న మందరు మీ జ్ఞాపకం చేసుకుని శ్రేష్ఠులైన యవనస్తులను ఈ మందకు మీరు అంటకట్టినారు నాయన. నీకు స్తోత్రము తండ్రి. యవనస్తులను మీరు తండ్రి నీ ఆత్మ అభిషేకిస్తూ ఇక వారిని మీరు నిలబెట్టి వాడుకుంటున్నారు. ఈ దినమున తండ్రి యవనస్తుడైన మీ దాసుడు ఎదిద్యాన్ని మీ జ్ఞాపకం చేసుకుని ఆయన తనను మీ పరిశుద్ధాత్మ అభిషేకించండి నాయనానికి స్తోత్రములు. తన నోట నీ మాటలు ఉంచండి నాయన. తనను మీకు ఆత్మ అభిషేకించి మాకు కావాల్సిన ఆత్మ ఆహారం అనుగ్రహించి మా ఆత్మను బలపరచమని ప్రార్థిస్తూ మరొకసారి ఎదిద్యాన్ని బలిష్టమైన చేతుల్లో పెడుతూ యెహోవామిసే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మెయిన్ సో ముందుగా నా సాక్ష్యము కొన్ని మాటలు చెప్పిన తర్వాత కొన్ని వాక్యములు మనకు తెలిసిన వాక్యంలే ధ్యానించుదాము. సో నా సాక్ష్యము ఏంటంటే మీకు అందరికీ తెలుసు, 1 month బ్యాక్ నేను మళ్ళీ ఇక్కడ నుండి బెంగళూరు వెళ్ళడం జరిగింది. సో నా జాబ్ నిమిత్తమై ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months కావస్తుంది నేను బెంగళూరులో ఉండబట్టి. కానీ లాస్ట్ 1 monthలో పరమతండ్రి నా జీవితంలో చేసిన మేళ్ళను గురించి సమాజం ఎదుట, ఆయన సంఘం ఎదుట సాక్ష్యం చెప్పాలని, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రేమమయుడో నిజంగా చెప్పాలంటే నేను సిగ్గుపడని చెప్పడానికి. కానీ ఆయన ప్రేమ ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు. ఒక 1-2 months బ్యాక్ వరకు కూడా ఆయన నిజమైనటువంటి ప్రేమ ఏంటో, ఆయన గొప్పతనం అంటాం కదా, ఆయన బాహుబలం ఏంటో నాకు అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నాను, పరమతండ్రి సన్నిధిలో, పరమతండ్రి ఎదుట నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇక నేను ఈ 1 monthలో ఆయనతోని ఉండి ప్రార్థిస్తున్నప్పుడు నాకు పరమతండ్రి ముఖ్యంగా నేర్పించిన పాఠాలు అయితే ఇవే. ఆయన ప్రేమ ఏంటో అర్థం చేయించినాడు, ఆయన గొప్పతనం ఏంటో నాకు అర్థం చేయించినాడు. ఇంకొకటి, ఏ మనిషి మీద ఆధారపడకుండా ఓన్లీ పరమతండ్రి పైన ఆధారపడి బ్రతకడం ఏంటో పరమతండ్రి నాకు నేర్పించినాడు. అంటే ఈ లోకంలో ఇంత ముందు వరకు కూడా ఇక్కడ ఉండి అన్ని కంఫర్ట్స్ అంటాం కదా, నాకు ఇక్కడ అన్ని కంఫర్ట్స్ ఉండి తండ్రిలో ఉండడం వేరే. కానీ అక్కడ ఉన్నప్పుడు ఈ కంఫర్ట్స్ అన్నీ పోయినాయి నాకు. ఇంట్లో లేదు, ఇల్లు కాదు అక్కడ నా ఇల్లు, కానీ ఇల్లు ఇక్కడ ఉండే ఏ సౌకర్యాలు కూడా అక్కడ ఉండేవి కావు. ఒక్కడనే ఉండే అక్కడ నేనే అన్నీ చేసుకోవడం. సో దానివల్ల తండ్రి నాకు ముఖ్యంగా నేర్పించింది ఓన్లీ పరమతండ్రి పైన ఆనుకొని, పరమతండ్రి పైననే ఆధారపడి, మనుషులు ఎవరిపైన ఆధారపడకుండా జీవించడం ఏంటో పరమతండ్రి నాకు నేర్పించాడు. సో పరమతండ్రికే మహిమ. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఇంకా నేర్చుకోవాలి అంటే ఆయన ప్రేమ నిజముగా ఎటువంటిదో మన చిన్ని మనసులతోని మనం కొద్దిగానే ఆలోచిస్తాం ఆయన ప్రేమ ఎటువంటిదని. ఆయన గొప్పతనము, ఆయన బాహుబలము ఇంత మట్టుకే. అంటే మన ఆలోచన, ఆయన వాక్యం ఉంటుంది కదా, మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కాదని. సో ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతముగా ఉంటాయని, ఆయన ఆలోచనలు భూమికి ఆకాశం కంటే ఎంత ఉన్నతముగా ఉంటాయి అంత ఉన్నతముగా ఉంటాయని పరమతండ్రి నిజముగా పరమతండ్రి ఎదుట సాక్షి బిడ్డగా నిలబడి చెప్తున్నాను. ఈ నెల రోజుల్లో నేను పరమతండ్రికి ఉన్నంత సమీపముగా ఎప్పుడు నా జీవితంలో లేను. ఆయన సమీపముగా ఉండి తన రెక్కల నీడలో నన్ను భద్రపరిచి నన్ను కాచినాడు. సో ఒకటైతే సాక్ష్యం చెప్పగలుగుతాను, పైకి ఫిజికల్గా నేను కొంచెం చిక్కిపోయినట్టుగా అనిపించినప్పటికీ ఆత్మీయంగా నన్ను తండ్రి ఎంతగానో బలపరిచాడు. దాన్ని బట్టి పరమతండ్రికే మహిమ. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. అయితే ఈ దినంన ఒక అంశం నిమిత్తము
పరమ తండ్రి నా హృదయంలో ఉంచిన భారమును బట్టి మనకు తెలిసిన వాక్యాలే ఒకసారి ధ్యానించుదాము. ముందుగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39 నుంచి 41 వరకు. ఎవరైనా దయచేసి చదివండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39 నుంచి 41. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి ఉదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతి. చాలు 41 వరకు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పరమ తండ్రి ఆయన ఏమంటున్నాడు, ముఖ్యముగా ఈ 40వ వచనంలో నాకు బాగా నచ్చినటువంటి మాట సేవకుల ద్వారా ఇంతకుముందు మనం విన్నాము. కానీ 40వ వచనం మరి ఒకసారి చూసినట్టయితే 40వ వచనంలో ఇట్లా అంటున్నాడు తండ్రి, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. సో ఈ వచనము నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే మనము భయభక్తులు నిలపాలంటే అది మన చేతుల్లో ఉంటుందా? మనము నీతిని అనుసరించాలన్నా, మనము ఏదైనా చేయాలన్నా ఇక్కడ పరమ తండ్రి ఏమంటున్నాడు, నేను వారి హృదయంలో భయభక్తులు పుట్టిస్తారు. అంటే పరమ తండ్రి పుట్టించకపోతే మనుష్యుడు భయభక్తులు కలిగి ఉండలేడు. ఆ పరమ తండ్రి ఆధీనంలో ఉన్నదని ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా, అంటే ఒక మనిషి నీతిని అనుసరించాలన్నా భయభక్తులు కలిగి ఉండాలన్నా అది అతనితో కాదు, ఒక మనిషి వలన కాదు. కానీ పరమ తండ్రి ఏమంటున్నాడు, ఇంగ్లీష్లో ఇది ఇంకా మంచి వర్డ్స్ ఉంటుంది, ఇన్స్పైర్. అంటే పరమ తండ్రి మనల్ని ఇన్స్పైర్ చేస్తారంట. అంటే ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తాడు? మనము భయభక్తుల్లో ఉండాలంటే ఆయన మనకి పరిస్థితులను ఆ విధంగా తెప్పిస్తాడు. మనకి శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, మనకి ఆ విధంగా పరమ తండ్రి తెప్పించి ఆయనలో భయభక్తులు కలిగి ఉంటున్నట్లుగా ఆయన మన హృదయంలో అది పెడతాడంట. సో ఎంత గొప్ప వాక్యం చెప్పండి. అంటే మనం అనుకుంటాము, తండ్రి నేను రోజు ఉదయంనే లేచి ప్రార్థిస్తే నువ్వు నాకు తోడుంటావు, రోజు నేను ఈ విధంగా సబ్బాత్కి వస్తే నేను తోడుంటావు. అంటే మన భక్తిని బట్టో మన నీతిని బట్టో అంటే మనం అనుకోవచ్చు. నిజంగా నాకు కూడా ఈ వచనం నాకు అర్థమయ్యేంత వరకు కూడా నాకు ఈ అండర్స్టాండింగ్ లేదు. అంటే మనం ఎంతగా భయభక్తులు కలిగి ఉండాలన్నా పరమ తండ్రి మనల్ని ఆ విధంగా మన హృదయంలో ఆయన ఎలవ్ చేయకపోతే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండలేము, మనం ఆయన ఎడల భక్తి చూపించలేము. సో మనము ఈరోజు ఒక్క మాట ధ్యానించుకుందాం. మనము ఎవరి యందు అతిశయించున్నాం? మన అతిశయము ఎవరు? అతిశయం అంటే ఏంటి? అతిశయం అంటే మన ఆనందము. మనము ఎవరిపైన ఆనుకుంటున్నాము, మన అతిశయము, మన ఆనందము, మన అండ. ఇక ఇంగ్లీష్లో చూస్తే అతిశయం అంటే మన ప్రైడ్ అనొచ్చు. మనం ఎవరిపైన మనం బోస్ట్ అవుతున్నాం. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు, ఏ విధంగా నేను ఉండొచ్చు. వారికి ఉన్న భక్తిని బట్టి కొంతమంది అతిశయపడుతుండొచ్చు, నేను ఇంత భక్తిపరుడిని అని కొంతమంది అతిశయపడుతుండొచ్చు. నిజంగా నేనే మేబీ నాకు కూడా ఉపదేశించుకొని చెప్తున్నాను. కొంతమంది నాకు ఇల్లు ఉందని చెప్పి అతిశయపడవచ్చు, నాకు జాబ్ ఉందని చెప్పి అతిశయపడవచ్చు, నాకు ఆస్తులు ఉన్నాయని చెప్పి అతిశయపడవచ్చు. లేకపోతే ఏదైనా తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు నాకు అండ, నాకు అన్న ఉన్నాడు. లేకపోతే మనుషులను చూసి అతిశయపడవచ్చు కొంతమంది, నాకు కుమారుడు ఉన్నాడు అని అతిశయపడతాం. కానీ ఆయన వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దామా? మనకు తెలిసిన వాక్యమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 31వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు యెహోవానందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు ఎలోహీ మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు
పరిశుద్ధతయు విమోచనము నాయను. సో ఇక్కడ ఏమంటున్నాడు? అతిశయించువాడు ఎలోహిం యందే అతిశయింపవలెను అని రాయబడి ఉన్నది. అంటే మనం అతిశయించాల్సిన ఎవరిని బట్టి? అంటే అక్కడ ఏమంటున్నాడు? ఓన్లీ ఎలోహిం యందే అంటున్నాడా? ఎలోహింని బట్టి కూడా అంటున్నాడా? అక్కడ వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? అతిశయించువాడు ఓన్లీ ఎలోహింని బట్టి అతిశయించాలంట. మనం అందుకే పాట కూడా పాడతాం కదా, నా అతిశయము నీవే తండ్రి, నా ఆనందము నీవే నాయన, నా ఆరాధన నీవే తండ్రి. సో ఆయనకు మనము ఎవరిని బట్టి అతిశయించాలంట? ఆ పరమ తండ్రిని బట్టి కాకుండా ఎవరిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. ఏ మనిషిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. అంటే వీళ్ళు మాకున్నారు, వీళ్ళు మాకు అండగా ఉంటారు, వీళ్ళు మాకు తోడు ఉంటారు అని ఏ మనిషిని బట్టి కూడా అతిశయించొద్దని పరమ తండ్రి ఇక్కడ అంటున్నాడు. ఓన్లీ అతిశయించువాడు ఆ పరమ తండ్రిని బట్టే అతిశయించాలంట. లేకపోతే ఏమవుతుంది చెప్పండి ఒకసారి? మనము ఆయన పైన అతిశయించకుండా వేరే వాళ్ళపైన అతిశయించడం అంటే ఏంటి? అంటే ఆయన మహిమను దొంగిలించిన వారం కదా. ఆయనకు చెందవలసిన మహిమను కాకుండా ఆ మహిమను డైవర్ట్ చేసిన వాళ్ళం. పరమ తండ్రికి వెళ్ళాల్సిన మహిమను కాకుండా ఆ మహిమను వేరే మనుషులకి మనము దాన్ని డైవర్ట్ చేస్తున్నాము. సో ఇంకా చూసుకుందామా ఆ విధంగా ఎట్లా ఆ అతిశయమును డైవర్ట్ చేస్తున్నారు? ఒకసారి మనకు తెలిసిన వాక్యాలే. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు ఎలోహిమని ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంత బతిమాలినను అతడు ఒప్పుకపోయిను. సో ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. నయమాను వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర అక్కడ ఏమవుతుంది? నయమాను వచ్చి ఎలీషాని అడిగినప్పుడు ఆయన నోటి మాటను బట్టి ఎలీషా నువ్వు వెళ్ళి అక్కడ యోర్దాన్ నదిలో మునుగుమన్నప్పుడు ఆయన స్వస్థత పొందుకుంటాడు. అదంతా మనకు తెలిసిన స్టోరీయే. సో అక్కడ దాని తర్వాత నయమాను ఆయన బహుమానం ఇవ్వాలని ఎంతో బతిమాలుకుంటాడు ఎలీషాని. సో ఎంత బతిమాలుకున్నప్పుడు ఆయన ఎలీషా ఏమంటున్నాడు అక్కడ? నేను నిలబడి ఉన్నాను, నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ ఎలోహిమైన ఆ ఇజ్రాయేల్ ఎలోహిమైన యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకున్నాను. ఇక్కడ అంటే ఆయన చూడండి, ఆయన రెండంతలు గల ఆత్మ కలిగి ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పరమ తండ్రికి చెందవలసిన మహిమను నేను ఇక్కడ దొంగిలించకూడదు అని ఎలీషా యొక్క భావన. అంటే అక్కడ నయమాను ఏమనుకోవాలి? నయమాను ఈ కార్యము జరిగిందల్లా ఇజ్రాయేలు ఎలోహిమైన యెహోవా ద్వారానే జరిగింది, కానీ ఈ ప్రవక్త ద్వారా జరగలేదు అని ఆయన నమ్మాలి. ఈ ఎలీషా ప్రవక్త వలన ఆ కార్యం జరగలేదు. అంటే ఎలీషా ఆ మహిమను దొంగిలించకుండా అక్కడ చేసేటువంటి ప్రయత్నం, ఆ మహిమ కంప్లీట్గా పరమ తండ్రికే వెళ్ళాలి. ఆ మహిమను దొంగిలించకుండా. ఇంకొక చోట కూడా మనం చూస్తాం కదా, అబ్రహాము గారు అక్కడ యుద్ధములు గెలిచి, మనము రీసెంట్గా మార్నింగ్ ప్రేయర్లో సేవకులు చెప్పినారు, యుద్ధము గెలిచిన తర్వాత అబ్రహాము కూడా జస్ట్ ఒక్క వచనం చూసుకుందాము. ఆదికాండము 14వ అధ్యాయము 22 నుంచి 24. ఆదికాండము 14వ అధ్యాయం. అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును ఎలోహింనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. సో ఇక్కడ కూడా అబ్రహాం మనస్సంతా ఒకటే, నా తండ్రి గొప్పవాడు, నేను కాదు. అబ్రహాము విశ్వాసమునకు మూల పురుషుడు. కానీ అబ్రహాం అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన రాజులాగా, మహారాజులాగా ఉన్నాడు అక్కడ ఆ దేశంలో. అక్కడ ఆ రాజులను గెలిచిన తరువాత ఆయన మాటలు చూడండి, ఒక నూలు పోగైనను ఒక చిన్న వస్తువైనను నాకు వద్దు, ఈ మహిమ అంతా పరమ తండ్రికే వెళ్ళాలి. ఆ మహిమను దొంగిలించడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు అపవాది? చెప్పండి. అపవాది ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు? ఒక మనిషిని పొగిడితే పొగిడిన వారికి శ్రమ అనంట, పొగిడించుకున్న వారికి శ్రమ. పొగిడిన వారికి శ్రమ, పొగిడించుకున్న వారికి కూడా శ్రమ. దానివల్ల ఏమవుతుంది? ఆ పరమతండ్రి మహిమ దొంగిలించబడుతుంది. పరమతండ్రికి వెళ్ళాల్సిన మహిమ కాస్త మనుషులకు ఇవ్వబడుతుంది ఆ మహిమ. చూడండి, ఇక్కడ అబ్రహాము గారి మనస్సు ఒకటే, రెండంతలు గల ఆత్మ కలిగిన ఎలీషా గారి మనస్సు ఒకటే. ఆ మహిమలో
ఒక నూలు పోగైనను, వాళ్ళంత గొప్ప సేవకులైన భక్తులైనప్పటికీ ఒక నూలు పోగైనను వాళ్ళు అది దొంగిలించడానికి ఇష్టపడట్లేదు ఆ పరమ తండ్రికి చెందవలసిన మహిమను. సో దయచేసి అందరము గమనించుకోవాలి. ఇక్కడ నిలబడి ఎవరు పాటలు పాడుతున్నారు, నాకైతే నాకు నేర్పించిన సత్యము పరమ తండ్రి. ఇక్కడ ఎవరు నిలబడి పాటలు పాడుతున్నా, ఇక్కడ ఎవరు నిలబడి ఆరాధన చేస్తున్నా, ఇక్కడ ఎవరు నిలబడి ఆయన వాక్యము చెప్పుతున్నా, ఆయన మహిమ తప్ప మనుష్యులకు చెందవలసిన మహిమ ఏమీ ఉండద్దు. సో దానికి మనము చేయవలసిన సహాయం ఏంటంటే ఎవ్వరు కూడా మనుషులని పొగడకూడదు. పొగిడితే పొగిడిన వారికి శ్రమ, పొగిడించుకున్న వారికి కూడా శ్రమ. దానివల్ల లాస్ట్కి ఏమవుతుంది, పరమతండ్రి మహిమను దొంగిలించుతున్నాం మనం. పరమతండ్రికి చెందవలసిన మహిమను దొంగిలించితే ఆయనకి అది ఆయన మహిమను దొంగిలించిన వారం అవుతున్నాం. సో ఇంకా అట్లనే చూసుకున్నట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము ఇది మనకు తెలిసినదే. ఒకసారి ధ్యానించుకుందాం అక్కడ ఏముందో. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన ఒకసారి ధ్యానించుకుందాం. 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు చదివి వినిపించు. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేటుకై 2 మనుషులు యెహోవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, ఎలోహిం, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నుదితురకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, ఎలోహిం, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. ఇది అందరికీ తెలిసిన ఉపమానమే కదా. యాషోవ మెస్సీయ వారు ఇక్కడ ఏమంటారంటే పైన 9వ వచనంకి ముందు, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. సో కొంతమంది ఎట్లా అనుకుంటారంట, తామే నీతిమంతులమని అనుకుంటారంట. తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరిస్తారట. ఇతరులను తృణీకరించు వారిని గురించి ఆ పరమతండ్రి ఈ ఉపమానం చెప్తున్నాడు. అంటే అక్కడ పరిసయ్యుడు తన నీతిని బట్టి, తన నీతి కార్యాలను బట్టి ఆ పరమతండ్రితో తను చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన చూడండి. తండ్రి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రతి దాంట్లో 10వ భాగం ఇస్తున్నాను. ఆయన ప్రార్థనలోనే ఒక హృదయ గర్వమును కనబడుతుంది మనకి. ఆయన నీతిని బట్టి ఆయనకు గర్వము వచ్చింది. ఆయన చేసే నీతి కార్యాలని బట్టి ఆయన గర్వం వచ్చి ఆయన చేస్తున్న ప్రార్థన అంటే ఆయన చూసుకోకుండా అక్కడ మందిరంలో ఉన్నటువంటి ఒక సుంకరి వచ్చి ఉన్నాడు. అతని గురించి ఎందుకు, అతనికి తన గురించి పరమతండ్రి ఏమంటున్నాడు, మన కంట్లో ఉన్న దూలాన్ని మనం చూసుకోవాలి, ఎదురువాడి కంట్లో ఉన్న ఆ నలుసుని మనం ఎందుకు చూడాలి. అక్కడ పరిసయ్యుడు ఆ సుంకరిని చూస్తూ, తండ్రి ఇతని వలె నేను ఉండకుండా నిమిత్తము నీకు స్తోత్రములు. చూడండి ఆయన ప్రార్థన అంటే తన నీతి, తన భక్తి, తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. చూడండి అంటే ఈ లోకంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ముఖ్యముగా చెప్తున్నాను, ముఖ్యముగా ఈ సర్వసత్యం తెలిసింది అని, ఈ నామము మాకు తెలిసింది అని, ఈ పండుగలు మాకు తెలిసినాయి అని ఆ అతిశయం మనకు ఉండకూడదు సుమా. ఆ అతిశయము మనకు ఉండకూడదు. మన అతిశయం అల్లా మన పరమతండ్రియే. ఈ నీతి జరిగిస్తున్నాము. రోజు నేను అనుకోవచ్చు, రోజు నేను జూమ్ ప్రేయర్లో జాయిన్ అవుతున్నాను, రోజు ప్రతి సబ్బాత్ నేను మిస్ అవ్వకుండా ఆచరిస్తున్నాను. తండ్రి నాకు మాత్రమే తోడుంటాడు. ఇక్కడ మనం చూస్తాం కదా, ఓన్లీ బయట ఉన్నదాన్నే చూస్తాం. ఒక మంచి సామెత ఉంటుంది కదా, మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పు చూడ పొరుగులుండు. సో పైకి మేడిపండు చాలా బాగా ఉన్నప్పటికీ పొట్ట విప్పి ఎవరు చూస్తారు? పరమతండ్రి చూస్తాడు. హృదయాంతరంగంలో ఎరిగిన పరమతండ్రి. సుంకరి ప్రార్థన వలె మన ప్రార్థన ఉండాలంట. ఒక పరిసేయుడు చేస్తున్నట్లుగా
అయ్యా నేను ఈ నీతిని చేశాను, అయ్యా నేను ఈ భక్తిని చేశాను, నేను పొద్దున ప్రార్థన చేసినాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను నీ మందిరంలో నేను దశమ భాగాలు వేస్తున్నాను తండ్రి, నా ప్రార్థన వినవా అని కాదు మన ప్రార్థన. అయ్యా దీన మనసుతోని సుంకరి చేసిన ప్రార్థన, నేను నీ వైపు కళ్ళెత్తి కూడా చూడడానికి నేను తండ్రి నాయన నేను అర్హుడను కాను నాయన. పెంట కుప్ప మీద ఉన్నటువంటి నన్ను నాయన మీరు లేవనెత్తుకున్నారు నాయన. మీరు తండ్రి నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీ కృప, మీ దయ, మీ జాలి, మీ కరుణ, మరుణమైనంతగా మీ ప్రేమ మా పైన చూపినారు కాబట్టి ఇదిగో ఈ ధన్యత, ఈ భాగ్యము మాకు కలిగింది నాయన. మాలో ఏమీ లేదు నాయన, మేము మంటి ఘటాలమని కుండలమని ఇప్పుడు ఉండి సాయంత్రం వరకు వాడబారిపోతామని అల్పులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఈ మంటి ఘటాలలో తండ్రి మీ మహిమాత్మయే లేకపోతే మేము ఏమవుతామని ఆయన మహిమాత్మను ఉంచి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ ఆ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే చూడండి అక్కడ పరమతండ్రి అంటున్న మాట, అతని కంటే అంట పరిసయ్యుడు అంత నీతిని అంత భక్తిని అనుసరించినా కానీ సుంకరి ఒక దీన మనసు కలిగి ఆ పరమతండ్రి మీద ఆనుకొని పరిశుద్ధాత్మతో చేసిన ప్రార్థన విని వెంటనే పరమతండ్రి అంటున్నాడు, ఇతని కంటే ఆ సుంకరి నీతిమంతుడు. అంటే పరిసయ్యుడు చేసిన నీతి కార్యాలన్నీ పోయినాయి, అన్నీ ఆ నేల మీద పడిపోయినాయి. ఆ సుంకరి ఒక చిన్న హృదయంతో చిన్న మనసుతో పరమతండ్రి మీద ఆనుకొని చేసిన ప్రార్థన పరమతండ్రి సమీపముగా ఉండి వింటున్నాడు. కాబట్టి దయచేసి అందరూ ఆలకించండి. ఎవరిని మనము చిన్న చూపు చూడకూడదు సుమా. మనం పై రూపాలనే చూస్తాం, ఓహో ఈ మనుషుడు ఇట్లున్నాడు, ఇతనికి ఇట్లా ఉంది, ఇతనికి తండ్రి ఇట్లా ఉన్నాడు అని పై రూపాలని మనం చూడదు సుమా. ఎవరి హృదయాంతరం ఎరిగిన పరమ తండ్రి ఒక్కడే, ఆయన ఒక్కడే. ఎవరితో ఆయన సమీపంగా ఉండి ఆయన ఎవరితో మాట్లాడిస్తాడో మనకు తెలియదు సుమా. దయచేసి అందరూ ఆ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్న మాటలను దయచేసి వినాలని, ఆ పరమ తండ్రి మనకు తోడు ఉండాలని, దుష్టుడు చేసేటువంటి ఈ ప్రయత్నాలు, దుష్టుడు ఈ పనల్లా ఒక్కటే, పరమతండ్రిని మహిమను దొంగిలించాలన్న పని అంతా దుష్టుడిదే. దుష్టుడు మనుషుల్లో దూరి ఈ విధంగా పరమతండ్రి మహిమను దొంగిలించాలన్న వాడి ప్రయత్నమును మనం ఏ విధంగా ఎదుర్కొనగలుగుతామంటే మనం చూసుకున్నాం లాస్ట్ టైం. దుష్టుని మనం ఎదిరించాలనంటే ఒకటే, ప్రార్థన, దీన మనసుతో కలిగి ప్రార్థన విశ్వాసముతో దుష్టుని మనం ఎదిరించాలి. పరమతండ్రి మన వెనికిల్లో ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా.